దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రాపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం ద్వారా ఈ రీతిగా మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని మరి పలకటం, మాట్లాడటము, చదవటము దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. అవును, మనం ఎక్కడున్నప్పుడు కూడా ఈ వాక్యం ద్వారా మనం అందరం కలుసుకొని మరి ఒకరొకరు నిమ్మతో ఒకరు ప్రార్థన చేసుకోవటానికి, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు మీరు తెలియజేస్తున్నారు. మరి ఫోన్ల ద్వారా, మరి ఆ యొక్క SMS ద్వారా, అలాగనే మా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మరి మేము ఫోన్లో అందుబాటులో లేనప్పుడు వాట్సాప్లో మీ వాయిస్ రికార్డు కానీ లేకపోతే చిన్న 4 మాటలు టైప్ చేసి మరి పాస్టర్ గారు వీరి కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ గారు అని చెప్పేసి మీరు మాకు తెలియచేసినా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ పేరు రాసేటప్పుడు, మీ పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ అవసరం ఏంటి, ఈ 3 ఖచ్చితంగా మాకు పంపించండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మా ప్రార్థన బృందం వారు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఆయన. అలాగనే ఈ కార్యక్రమం ద్వారా మనందరం కలిసి మరి ఒకరితో ఒకరు కలిసి, ఒకరి అవసరతలు ఒకరికొకరు కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టి వందనాలు చేసి, మరి ముఖ్యంగా ప్రభు రెండో రాకడకు ముందు ఈ లోకపు యొక్క అంతిమ చివరి దశలో జీవిస్తున్న మనము వంచనను కనుగొనేటట్లు, మోసాన్ని తెలుసుకోవటం ఎలాగా అనేక అంశభాగాన్ని ఎత్తుకోవటం జరిగింది. ఎందుకంటే చాలామంది అంటున్నారు, బ్రదర్ నేను మోసపోయాను, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి లక్షలు తీసుకొని నేను మోసపోయాను. ఇంకో సహోదరు అంటుంది, బ్రదర్ గారు నేను మోసపోయాను, నేను మంచోడని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను, కానీ తీరా చూస్తే అతను తిరిగిపోతూ త్రాగుపోతూ మరి ఏ పని చేయని వాడు, నేను కష్టపడి పని చేస్తే తిని త్రాగేవాడు, నన్ను ఇబ్బంది పాలు చేస్తే నేను మోసపోయాను, మంచోడు అనుకున్నాను. బ్రదర్ నేను మోసపోయాను, ఇదిగో ఈ చిట్టు కడితే, ఇంత డబ్బులు కడితే ఒకేసారి ఇంత అమౌంట్ వస్తే ఏదైనా అక్కర్లకు వస్తుందని చెప్పాను, కానీ ఆ పేరుతో మొత్తం జమ చేసిన డబ్బులు మొత్తం ఎత్తుకొని రాత్రి దుకాణం సర్దుకొని వెళ్ళిపోయినారు. నేను మోసపోయాను. ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా మరి వంచన గురైపోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ఈ రోజున దేవుని యొక్క వాక్యము నుండి చాలామంది సాతానుడు అనేకులను వచించి మోసము చేసి దేవుని యొక్క వాక్యము లేనిది ఉన్నట్టుగా చెప్పి అనేకులను తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు ఆరాధనలో, తప్పుడు యొక్క మార్గములలో, తప్పుడు యొక్క ఆచారాలలో సాతానుడు తీసుకొని వెళుతున్నాడు. దాన్ని ఈ బోధకులు సమర్థించుకుంటున్నారు. ఏం పర్వాలేదు, అలా చేస్తే ఏం కాదు, ఏ రోజు చేసినా ఏం కాదు, ఎలాగా వేసుకున్నా ఏం కాదని చెప్పేసి చాలామంది దాన్ని సమర్థించుకుంటున్నారు. మరి సాతానుడు వారి ద్వారా సంఘాలలో, మరి మందిరాలలో, మరి విశ్వాస జీవితంలో అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు, నమ్మకాలు తీసుకొని సంఘాల్లో మరి నడిపిస్తూ ఉన్నారు. ఎంత మోసము, ఎక్కడ చూసినా వంచన తెలుసుకున్నట్టు ఎట్లా? దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా, దేవుని యొక్క వాక్యము ఏదైనా ఒక వాక్యం చెప్పిన దానికి వివరణ, దానికి ఒక అర్థము, దానికి ఒక భావము, దేవుని యొక్క వాక్యము బైబిల్ వివరణ ఇవ్వాలా. కానీ ఈ రోజున సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, నేను ఇలాగుంది అనుకుంటున్నాను, అలా ఉంటే బాగుంది అనుకుంటున్నాను, దానికి అర్థం నేను ఇది అనుకుంటున్నాను అని చెప్పేసి సొంత ఊహలు, సొంత ఆలోచనలు, సొంత మాటలు సంఘములో బోధించి నేర్పించి ఈ రోజున విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యం నుండి, సత్యవాక్యం నుంచి తొలగిపోతున్నారు. బైబిల్ యొక్క ఆరాధన నుంచి తొలగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞల నుండి తొలగిపోతూ ఉన్నారు. దేవుని యొక్క సత్యవాక్యం నుంచి దేవుని యొక్క చిత్తం నుంచి తొలగిపోతూ ఉన్నారు. నా పరిస్థితి ఏమిటి ఈరోజు? ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను మనం ఉన్నాం. జాగ్రత్త పడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని అడుగుదాం, దేవుని ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలా. ఈ దినపై వాక్య భాగంలో వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు ప్రభువా. కడవరి దినాలు జీవిస్తున్న మేము నాయన వంచనకు, సాతానిక మోసానికి మేము గురి కాకుండానట్లు మీ వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచి బలపరచండి. నిలబడి ఉన్న నేను మట్టివాడిని నాలో ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు మీద ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైన వారలారా, దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో జరిగే విషయాలన్నీ కూడా ముందుగా పరిశుద్ధ లేఖనములో, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాసి పెట్టి ఉన్నాడు. అయితే వాటిని మనం తెలుసుకోవాలి. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
బబిలోను, మాదియా పారసిక రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమా రాజ్యము. దాని తర్వాత వచ్చే చిన్న కొమ్ము రాజ్యము ప్రపంచాన్ని మొత్తాన్ని 1260 సంవత్సరాలు పరిపాలన చేసిన చిన్న కొమ్ము రాజ్యము. తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోయి, శిథిలమైపోయి, పాడైపోయి, ముగించబడిన తర్వాత దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పరలోక రాజ్యము మానవుల మధ్య అది రాబోతుంది. ఆ రాజ్యము నిత్య రాజ్యము, ఆ రాజ్యము శాశ్వత రాజ్యము. ఆ రాజ్యములో నీవు నేను మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నేను మనం ఉండాలని మనము ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా మనము భరించుకుంటున్నాం. ఈ 4 రాజ్యాల గురించి మనము చూస్తున్నాం. బబిలోనులో మొదలు పెడితే మాదియా పారసీక రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమా రాజ్యము యేసు ప్రభువారు యొక్క 2వ రాకడతో మరియు ఆయన స్థాపించనే ఉన్న నిత్య రాజ్యముతో ముగించబడుతుంది. జన సమృద్ధి గల దూర ప్రాంతము నుండి పైకి లేచిన ఆ జంతువులు లేక రాజ్యముల గురించి తెలుసుకోవటానికి మన గమనాన్ని ఒక్కసారి వెనక్కి మరలిద్దాం. దానియేలు 7:4 మొదటిది సింహం పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినది. అది భూమి మీద నుండి తీయబడి మనుషుని వలె 2 పాదములు కలిగి నేలపై నిలవబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడెను. మొదటి ప్రపంచ సామ్రాజ్యమైన బంగారు ప్రతిమ యొక్క శిరస్సు భాగము బబిలోను వర్ణించుటకు సింహం వంటి జంతువు కన్నా మరేదైనా కలదా? అవును, ప్రాచీన బబిలోనిల సింహమును తమ సామ్రాజ్యానికి గుర్తుగా ఉపయోగించేవారు పురావస్తు శాస్త్రజ్ఞులు. బబిలోను శిథిలాల నుండి పక్షిరాజు రెక్కల వంటి కలిగిన సింహం యొక్క ముద్రలు కనుగొన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ 4 ప్రపంచములలో అతిపెద్ద 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క 2వ రాకడకు ముందు వచ్చే ఈ సామ్రాజ్యాలు, తర్వాత దేవుడు స్థాపించే తన యొక్క రాజ్యము. ఈ రాజ్యములలో గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మొదటి రాజ్యము బంగారము. మరి పురావస్తు శాస్త్రులు మరి భూమిలో తవ్వుతున్నప్పుడు వారికి నాణ్యాలు బయట తేలిన. బబిలోను నెబుకద్నెజరు రాజు పరిపాలన చేసిన కాలములలో ఆ యొక్క వాడుకలో ఉన్న నాణ్యాలు బయటపడ్డాయి తవ్వకాలలో. ఆ నాణ్యాలు మొత్తం బంగారపు నాణ్యాలు. చూసారా, దేవుడు చెప్పాడు ఆ ప్రతిమ తల బంగారము, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము. బంగారం గురించి మాట్లాడుతున్నప్పుడు నెబుకద్నెజరు రాజుగారి పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ రాజ్యం అంతా బంగారంతో నిండి ఉన్నది. బంగారం యొక్క నాణ్యాలు, బంగారంతో కట్టబడిన పట్టణాలు. బంగారము కొదువు లేదు. ఎందుకంటే అనేకమైన రాజ్యాలపై దండెత్తి వెళ్ళి అక్కడ ఉన్న కొల్ల సొమ్మును మొత్తం కూడా తీసుకొచ్చేసారు. వెండి, బంగారము అన్నీ కూడా తీసుకొని బబిలోనులో నిల్వ చేశారు. ఇక వాళ్ళ నాణ్యాలు బంగారమే, వాళ్ళ వస్తువులు, వాళ్ళ నగరులు బంగారంతో నిర్మించినారు. తద్వారా వాళ్ళ దేశ బంగారమయమైంది. ఎందుకంటే బబిలోను యొక్క రాజ్యము దేని సూచన ఉందంటే బంగారం. ఎంతో విలువైంది బంగారం. మార్కెట్లో ఎక్కువ ధర బంగారానికి ఉంది, తర్వాత వెండికి ఉంది, తర్వాత ఇత్తడికి ఉంది, తర్వాత ఇనుముకు ఉంది, తర్వాత మట్టికి ఉంది, తర్వాత వేరే వేరే లోహానికి ఉంది. కానీ బంగారం, దేవుని యొక్క రాజ్యం బంగారం. దేనికి ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క రాజ్యము బంగారముతో, సువర్ణముతో కట్టబడిందిగా మనం చూస్తున్న ప్రకటన గ్రంథంలో. ఆ పరలోక రాజ్యము వీధులని బంగారము, గృహాలని బంగారముతో కట్టబడి ఉన్నాయి. ఈ లోకంలో నీకు బంగారం ఉండకపోవచ్చు, నీకు బంగారపు వస్తువులు ఉండకపోవచ్చు,
ఈ లోకంలో ఆ వస్తువులు కొనటానికి మన దగ్గర శక్తి సామర్థ్యం లేకపోవచ్చు. బాధపడొద్దు. ఎందుకంటే పరలోక రాజ్యము, ఆ వీధులన్నీ, ఆ గృహాలన్నీ బంగారమయమే, మేలిమి బంగారముతో సువర్ణముతో అవి చక్కగా అలంకరింపబడి కట్టబడినది. ఇంకా అనేకమైన వాటితో కట్టబడి దగ 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 మెరుస్తున్న ఆ రాజ్యాన్ని గురించి యోహాను గ్రంథకర్త ప్రకటన గ్రంథంలో రాస్తాడు. అవును ప్రియమైన వారలారా, ఈ లోకంలో నాకు అది లేదే, అందరికీ మెళ్ళలో, అందరికీ ఏలల్లో, అందరి ముక్కులలో, మరి వాళ్ళ యొక్క నడుముకి చాలా బంగారం ఉంది, నాకు లేదని బాధపడద్దు, దిగులు పడద్దు. దేవుడు ఈ లోకంలో నీకు లేకపోయినా పరలోక రాజ్యంలో నీకు నువ్వు దాని మీద బంగారం మీద నడుస్తాను. ఇక్కడైతే వేలల్లోనూ ముక్కులోనూ ఎక్కడో పెడతావు, మెళ్ళల్లో పెడతావు, కానీ అక్కడైతే దేవుని రాజ్యంలోను ఆ బంగారం మీద నడుస్తావు. కనుక ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు ఈ లోకంలో నువ్వు బంగారం తీసుకొని పోలేవు, వెండి తీసుకొని పోలేవు. నువ్వు పోయినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఏమి తీసుకొని పోలేవు. ఎందుకంటే దిగంబరిగా నువ్వు వచ్చావు, దిగంబరిగా పోతావు. కనుక పోయినప్పుడు ఏమి తీసుకొని పోలేము. కనుక దాని కొరకు మనము ఆతృతపడి, దాని కొరకు దిగులు పడి, చింతపడి, దాని కొరకు మనము టయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఒకవేళ దేవుడు నిన్ను కరుణించి ఏదైనా ఇస్తే సంతోషమే. దేవుడు ఏదైనా ఇస్తే దేవునికి స్తుతులు చెల్లించాల్సిందే. ఇవ్వకపోయినా కూడా దేవునికి స్తోత్రం చెల్లించాల్సిందే. అవును ప్రియమైన వారలారా, బబిలోను తర్వాత మాద్య పారసీక రాజ్యము, దాని తరువాత గ్రీకు రాజ్యము, దాని తర్వాత రోమా రాజ్యము. ఈ రాజ్యాలతో పాటుగా దేవుడు తన పరలోక రాజ్యాన్ని పోలిస్తున్నాడు. తన మహిమగల రాజ్యముని గురించి మనము చేరటానికి ఈరోజు మనం ప్రయాసపడుతున్నాం. ప్రభు నమ్ముకొని ఉంటున్నాం. నిందలు భరిస్తున్నా, బాధలు భరిస్తున్నా, కష్టాలు భరిస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు భరిస్తున్నా, ఆకలి దప్పులను భరిస్తున్నాం. ఏది లేనప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఆ పూటకి ఆ పూట, ఏ పూటకి ఆ పూట అవసరతలు తీర్చబడుతూ చాలా దీన స్థితిలోంచి మనం వెళుతున్నాం. కానీ మనకి దేవుడు ఆ నిత్య రాజ్యములు, శాశ్వతమైన రాజ్యం, ఇది అశాశ్వతమే, ఇది కొంతకాలం ఉండేదే. కానీ పరలోక రాజ్యము, శాశ్వతమైన రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని మీతో చెబుదును. నేను స్థల సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. కనుక దేని విషయంలో దిగులు పడద్దు, కలవరపడద్దు, బాధపడద్దు, చింతపడద్దు. ఒకవేళ ఉండటానికి ఈ లోకంలో నీకు మేడలు, అంతస్తులు, మరి భవంతులు ఉండకపోవచ్చు. ఆ కొద్దిపాటి చిన్న చిన్న ఇరుకుతో ఉన్న చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న మరి గృహాలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. కానీ దాంతో నువ్వు బాధపడద్దు. పెద్ద పెద్ద భవంతులు లేవు, అపెస్టర్లు లేవు, స్టేర్లు లేవు, మంచి భవంతులు లేవు అని బాధపడద్దు. ఎందుకంటే మన కొరకు మన తండ్రి, మన రక్షకుడు, ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. పరలోకములో మన తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. మన కొరకు అక్కడ కట్టేశాడు ఆల్రెడీ మంచి మంచి ఇల్లు. కనుక ఎండకి వానకి తడవకుండా ఉండటానికి కొద్దిపాటి గృహాలున్నా కూడా దాంతోనే మనం తృప్తి పొందవలసిన వారమే ఉంటున్నాం. అవును ప్రియమైన వారు, వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన సామ్రాజ్యాలు సింహము శక్తిని, జయమును ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం. సింహం అంటేనే చాలా బలం కలిగింది, శక్తి కలిగింది. అది ఏ జంతువునైనా ఓడిస్తుంది. బాగా ప్రసిద్ధి చెందిన రాజైన నెబుకద్నెజరు రాజు యొక్క సైన్యమును, జయమును కలిగినవి. బబిలోను రాజ్యం ఎంత త్వరగా బలము పొంది ఉన్నదో అది పక్షిరాజు రెక్కలను సూచించుచున్నది, వివరించుచున్నది. గమనించండి, దేవుడు ఇదే ముద్ర లేక గుర్తు ఆయన సింహమును బబిలోను రాజ్యానికి ఉపయోగించారు. నా వెనకాల స్క్రీన్ మీద పెట్టాం. బబిలోను యొక్క రాజ్యము, వాళ్ళ రాజ్యానికి ఒక గుర్తు సింహము.
ఈ సింహానికి ఏమి ఇవ్వబడింది? పక్షిరాజు రెక్కలు ఇవ్వబడింది. చూసారా? చిత్రపటంలో మీరు చూశారు, బొమ్మలు చూపిస్తూ ఉన్నాం మేము. దానికి రెక్కలు ఇవ్వబడింది. అంటే బబిలోను సామ్రాజ్యము చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ రాజ్యాలన్నింటినీ కూడా గడగడలాడించి, ఓడించి, జయించి పరిపాలించింది తక్కువ టైంలోనే. ఎందుకంటే సింహం అంటే శక్తి కలిగింది, సింహం అంటే బలం కలిగింది. దాని ఎదురు ఎవరు కూడా, ఏ జంతు కూడా నిలబడదు. నిలబడితే చీల్చి చండాలిస్తుంది. అవును, బబిలోను సామ్రాజ్యము, బబిలోను రాజ్యము. ఆ సామ్రాజ్యానికి గుర్తు ఈ సింహం, నా వెనకాల ఉన్న సింహం. పురావస్తు శాస్త్రులు తవ్వుతుంటే, బబిలోని యొక్క శిథిలాలను కింద తవ్వుతుంటే వారికి లభించింది. ఇది శాస్త్రీయ పరంగా నిరూపించబడింది. ఈ రోజున వాళ్ళ యొక్క రాజ్యానికి, సామ్రాజ్యానికి చిహ్నము, గుర్తు సింహము. దానికి రెక్కలు కలిగిన సింహముగా వాళ్ళ యొక్క గుర్తుగా ఉపయోగించారు సింహాన్ని. దేవుడు ముందే చెప్పాడు. దానియేలు యొక్క దర్శనములో ఆ బబిలోను సామ్రాజ్యము మరి సింహానికి పోల్చాడు దేవుడు. సింహము, దానికి రెక్కలు ఇవ్వబడిందని. అవును ప్రియమైన వారలారా, ముందుగా దేవుడు తెలియపరిచాడు. ముందుగా దేవుడు బయలుపరిచాడు. తన భక్తులను, తన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఎంత సత్యము, ఎంత నిజము, ఎంత దేవునికి వాక్యము, దేవుడు ఎంత గొప్ప తన ముందు మనం చూస్తున్నాం. దీంట్లో ఎంత దేవుని యొక్క మహిమందో చూస్తున్నాం. దేవుడు రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగా చెప్పటం అంటే సామాన్యం. ఎవరు చెప్పగలరు? ఈ రోజున సైన్స్ ఎంతో డెవలప్ అయింది. రేపేం జరిగిద్దో, నెల తర్వాత ఏం జరిగిద్దో, సంవత్సరం తర్వాత ఏం జరిగిద్దో ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. 2012లో యుగాంతం వచ్చిందని చెప్పారు. వచ్చిందా? ఇప్పుడు ఎన్ని అయినాయి చెప్పి? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా ఏం కాల, జరగల. సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఈరోజు రేపేం జరిగిందో చెప్పలేరు. కానీ దేవుడు చెప్తాడు ముందుగా. రేపేం జరిగిద్దో, భవిష్యత్తులో ఏం జరిగిద్దో, 100 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఎప్పుడు ఏం జరిగిద్దో ముందుగా దేవుడు తన లేఖనం ద్వారా తెలియపరిచాడు. దేవునికి ఒక్కడికే తెలుసు ఎప్పుడు ఏం జరిగిద్దో. అందుకని నీ భవిష్యత్తులో నీకేం కావాలి, నీకేం జరిగింది, దేవుడికి అన్నీ తెలుసు. కనుక ఆయన చిత్తానికి, నీ జీవితానికి, ఆయనకి సజీవ యాగముగా ఆయనను సమర్పించుకుంటే, నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకుంటే, నీ జీవితాన్ని ప్రభుని సమర్పించుకుంటే, ప్రభా నీ చిత్తంలో నన్ను నడిపించు నాయన అని చెప్పేసి ప్రభుని సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన కృప చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన చిత్తంలో మనం సాగిపోదాం. బబిలోను యొక్క సామ్రాజ్యం, ఇర్మియా 4:7 ఇంత బలమైన రాజ్యం, ఇంత గట్టి పునాదులతో నిర్మించుకున్న రాజ్యం, ప్రపంచ రాజ్యాన్ని గడగడగడగడగడలాడించిన రాజ్యము. ఇక నెబుకద్నెజరు అనుకున్నాడు, అబ్బా ఇక నా రాజ్యానికి ఎదురు లేదు, తిరుగులేదు, నా సామ్రాజ్యం ఎలా కాలం ఉంటుంది అనుకున్నాడు. అది అతని యొక్క భ్రమ. నువ్వు ఎప్పుడైతే గర్వపడతావో, నువ్వు నిర్మించుకున్న నీ రాజ్యము, నువ్వు కట్టుకున్న నీ ఇల్లు, నువ్వు స్థాపించుకున్న నీ భవంతులు, ఇక ఇది స్థిరము, ఇక దాన్ని ఎవడు కూడా కదిలించలేడు నా రాజ్యాన్ని. ఎందుకంటే రాజ్యం చూస్తే బంగారమైంది, విలువైంది. సింహం చూస్తే బలమైంది. నా రాజ్యం బలమైంది. నా రాజ్యాన్ని, నా సైన్యాన్ని ఎవ్వరు కూడా కదిలించలేరు అనుకున్నాడు. చూసారా గర్వం ఎలా వచ్చిందో? బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథములో 14:12 అంటాడు, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణానికి ద్రోవతీను. తను స్థాపించుకుంది, తన ఆలోచన, తన మార్గము, తన రాజ్యము సరైనదిగా అనుకుంటున్నాడు, గొప్పదిగా అనుకుంటున్నాడు. కానీ లాస్ట్కి ఏమైపోయింది? నాశనము, మరణం. దేవుడు చెప్పాడు. గర్వపడుతున్నాడు, ఏమైందో జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ టైటానిక్ ఓడ చాలామందికి తెలుసు.
మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ టైటాన్ గురించి కొడితే దాని గురించి స్టోరీలు, దాని గురించి కథలు, దాని గురించి సినిమాలు, దాని గురించి అనేకమైన వాటి వస్తున్నాయి. అతను ఆ ఓడ కట్టిన నాయకుడు, ఆ ఓనర్ ఏం చెప్పాడు తెలుసా? నేను చాలా బలముగా దీన్ని కట్టాను, ఇది పగిలిపోవటానికి ఆస్కారమే లేదు, అంత బలముగా దీన్ని కట్టాను. దానికి ఇంకా పగిలిపోయినంతగా బలముగా నిర్మించాను దాన్ని అన్నాడు. అవునా? దాంట్లో ప్రయాణం చేస్తున్నారు దాదాపుగా 2200 మంది పైన. ఇది చాలా బలమైంది, ప్రపంచంలోనే చాలా పెద్ద అయింది. ప్రయాణం చేస్తున్నారు. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరింది న్యూయార్క్ రాష్ట్రానికి, అమెరికా బయలుదేరింది. ప్రయాణం చేసే వాళ్ళు పేదలు ఎవరు లేరు, అంతా ధనికులే. ఏమైంది మీకు తెలుసు. ఒక పెద్ద మంచు కొండను, సముద్రంలో మంచు కొండను ఢీకొని పగిలిపోయింది, ముక్కలు చెక్కలైపోయింది. సుమారు 1500 మంది దాకా చనిపోయారు. ఒక 750 మంది మాత్రమే బయటపడ్డారని తెలుసు. సుమారు 1500 మంది పైగా చనిపోయారు. మానవుడు గర్వపడతాడు, నేను చేసింది స్థిరమంది. దేవుడు ఈ లోకంలో ఏది కూడా స్థిరము కాదు. నీ శరీరము నీకు స్థిరము కాదు, నీ డబ్బు నీకు శాశ్వతం కాదు, నీ ఆస్తిపాస్తులు నీకు శాశ్వతం కాదు, నువ్వు కట్టుకున్న ఇల్లు అది శాశ్వతం కాదు, స్థిరమైంది కాదు, నువ్వు కట్టుకున్న ఓడ స్థిరమైంది కాదు, నువ్వు నిర్మించుకున్న వాహనం స్థిరమైంది కాదు. ఒక రోజున అది శిథిలమైపోయింది, పాడైపోయింది. దేవుడు ఒక్కడే స్థిరమైనోడు, దేవుడు ఒక్కడే ఎల్లకాలం ఉండేవాడు. దేవుని యొక్క రాజ్యము, దేవుడు స్థాపించే ఆ పరలోక రాజ్యము, నూతన యెరూషలేము రాజ్యము, దేవుని యొక్క రాజ్యమే శాశ్వతమైంది. ఈ లోక రాజ్యం కూడా, నేను నిలబడి ఉన్న ఈ యొక్క భూమి, ఈ రాజ్యము శాశ్వతమైంది కాదు, ఇది అశాశ్వతమైంది. ప్రియమైన వారలారా, కనుక శాశ్వతమైన రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో నీవు నేను మనం ఉండటానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవునికి రాజ్యం శాశ్వతమైంది కనుక ఆ రాజ్యం నిమిత్తమే మనము నిలబడినప్పుడు మనం దేవుని దగ్గర విజయం పొందుతాం. బబిలోను రాజు నెబుకద్నెజరు, ఇంక ఇది స్థిరమైంది, దీన్ని ఎవ్వడు కూడా పడేయలేడు, పడగొట్టలేడు, అంత బలముగా కట్టుకున్నాను అనుకున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు. ఒక యవనస్తు కూడా తన గురించి తన ప్రాణం, తన ఆత్మతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించమంటున్నాడు. చూసారా? ఎవరు? ఒక యవనస్తుడు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించమంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వెరిబాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవని ఎవని పాలగును. చూసారా? నీ పిల్లల తరతరాలు తిన్ని మిగలంతగా సంపాదించుకొని పెట్టుకున్నావేమో, బ్యాంక్ బ్యాలెన్స్లు, ప్లాట్లు, కోట్లు కట్టుకొని ఉన్నావేమో, కోటలు కట్టుకొని ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకొని ఉండొచ్చు, అధికారం కలిగి ఉండొచ్చు, హోదా కలిగి ఉండొచ్చు. నువ్వు నిలబడితే నీ వెనకాల 100 మంది నిలబడి రావచ్చు, నువ్వు నిలబడి ఉంటే నీ ఎదురు మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఏది కూడా నీది కాదు. నీలో ఉండే ఆత్మ, నీలో ఉండే ప్రాణము దేవునిది. దేవుడు అడిగితే, దేవుడు తీసుకుంటే ఆపగలరా ఎవరైనా? దేవుడు అంటాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవని ఎవరిని పాలగును. దేవుడు అడిగితే దేవుడు తీసుకుంటాడు. నెబుకద్నెజరు రాజు అతనే గర్వించాడు, తన హృదయంలో గర్వించాడు. అహం వచ్చేసింది. నేను కట్టాను, నేను సంపాదించాను, నేను జయించాను, నేను ఓడించాను, నేను అనే మాట వచ్చేసింది. వెళ్ళి 7 సంవత్సరాలు అడవిలో పశువులు మేసినట్టుగా గడ్డి మేశాడు. 7 సంవత్సరాలు ఎండకు ఎండి, వానకు తడిసి, ఒంటి మీద బట్ట లేకుండా 7 సంవత్సరాలు అరణ్యములో, అడవిలో గడ్డి మేశాడు. పశువులు గడ్డి మేసినట్టుగా, ఆవులు గడ్డి మేసినట్టుగా గడ్డి మేశాడండి. అందుకని అంటారు, నువ్వు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా అని అడుగుతారు. గడ్డి
మనిషి అన్నం తింటున్నాడు, ఆహారాన్ని తింటున్నాడు, కానీ పశువుల కంటే హీనమైపోతున్నాడు. పశువుల కంటే హీనాతి హీనముగా వాయు వరుసలు లేకుండా హీనంగా ఉంటున్నాడు. వయసు తారతమ్యం లేకుండా, వాయు వరుసలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా మానవుడు పశువుల కంటే హీనముగా తయారైపోయాడు. ఎక్కడ చూసినా, టీవీలో విన్నా, పేపర్లో విన్నా, మన చుట్టుపక్కల విన్నా చాలా ఘోరంగా ఉన్నాయి. మానవుడా, నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను తీసుకెళ్ళి నడిపిస్తాడు. నీ పాపములన్నీ కూడా ఆయన శిలువ రక్తంలో కడిగి వేసి తన బిడ్డగా స్వీకరించుకొని, తాను వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన రాజ్యంలో తీసుకొని వెళ్ళి తనతో పాటు కూర్చోబెట్టి, తనతో పాటు నిరంతరము నిత్య జీవము ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నేను ఉండాలని ఆశపడేవాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధం ప్రభువా, మీకు వందనాలు అయ్యా. వంచన తెలుసుకునేట్లనే కంశ భాగములలో రాజ్యాల గురించి, రాజుల గురించి, వారికి అధికారాన్ని గురించి మాట్లాడుతున్నావు. ఈ లోకంలో అధికారమే శాశ్వతం, పేరు ప్రతిష్ట శాశ్వతము అనుకుంటారు. కానీ రాత్రి నువ్వు ప్రాణం తీసుకొని పోతే ఇవన్నీ ఎవరి పాలగునని మాట్లాడుతున్నావు. ఈ ప్రాణం మాది కాదు, శరీరం మాది కాదు. ఈ లోకంలో వెండి బంగారాలు, ధనధాన్యాలు ఏది కూడా, పలుకుబడి, పేరు, ఉద్యోగం ఏది కూడా మాది కాదు ప్రభువా, నువ్వు ఇచ్చినవే. అయితే నువ్వు ఇచ్చిన ప్రాణము నీకు, నువ్వు ఇచ్చిన ఆత్మ నీకు ఘనపరచాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. ఈ ఆత్మలో నా హృదయంలో మీరు రా ప్రభువా. ఎందరైతే రా ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే తీర్మానం చేసుకుంటారో వారందరూ మీరు రక్షించండి, వారి పాపదోషములన్నీ క్షమించండి, నీ బిడ్డలుగా తీర్చిదిద్దమని నిలబడి ఇప్పుడు దాకా మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న బిడ్డలందరూ దీవించండి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేసిన బిడ్డలు దీవించి ఆస్వాదించండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన దాతలను మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభు, వాళ్ళు 70 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ఇంకా ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి, ఆర్థికంగా బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సెలవు తీసుకుందాం.